రేపే శ్రీరామనవమి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అంటూ భద్రాచలం పిలుస్తోంది. పావన గోదావరి తీరంలో వెలసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం చూసేందుకు 1,00,000 మంది వరకు భక్తులు భద్రాచలానికి వస్తుంటారు. భద్రాద్రిలో ఈసారి శ్రీరామనవమికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభివృద్ధి పనులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. 586 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంతో భద్రాచలం రూపురేఖలు మారిపోనున్నాయి. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలో షామియానాలు, సెక్టార్ల ఏర్పాటు జరిగింది. వారం రోజుల నుంచి టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. టికెట్ల ద్వారా 16,980 మంది స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడనున్నారు. మరో 15,000 మంది స్టేడియం గ్యాలరీల నుంచి చూస్తారు. కళ్యాణ మండప ప్రాంగణంలో కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు 15 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రిలో ఇప్పటికే ఎండల తీవ్రత తారస్థాయికి చేరటంతో 50 టన్నుల ఏసీ, 130 జంబో కూలర్స్, 750 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. సీతారామ కళ్యాణం చూసేందుకు వేల మంది భక్తులు తరలి రానున్నారు. భక్తుల కోసం 3 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. అదేవిధంగా 2 లక్షలకు పైగా తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేసి ఉంచారు. కళ్యాణ తలంబ్రాలను కౌంటర్స్లో ఉచితంగా అందజేయనుండగా 110 కౌంటర్స్లో లడ్డూ ప్రసాద విక్రయాలు జరగనున్నాయి. సెక్యూరిటీ కోసం 60 సీసీ కెమెరాలు అమర్చారు. మనకి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. వీటిలో భాగంగా మనకి ముఖ్యంగా 26వ తారీఖు సాయంత్రం మనకి ఎదుర్కోలు, 27వ తారీఖు శ్రీరామనవమి కళ్యాణము, 28 మహాపట్టాభిషేకం. ఇవి ముఖ్యమైన ఘట్టాలు. వీటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈసారి సుమారు మనకి 80,000 90,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికే మరి గోదావరి ఘాట్ ఏరియా ప్రాంతంలో ప్రత్యేకంగా 4.5 లక్షల చదరపు అడుగులతోని పెండాల్స్ ఏర్పాటు చేసి మరి భక్తులు ముందు రోజే వచ్చి పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తారు. కావున వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు దుస్తుల్లో చేంజ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా టెంపరీ టాయిలెట్స్, దుస్తులు చేయించుకోవడానికి చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భక్తుల రద్దీ దృష్ట్యా మరి కళ్యాణం అయిపోయిన తదుపరి మరి తలంబరాలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. వాటికి సంబంధించి ఈసారి ప్రత్యేకంగా అధిక సంఖ్యలో పోయినసారి కంటే కూడా ఈసారి అధికంగా 80 కౌంటర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా 20 కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు గావించడం జరిగింది. మరి భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే ప్రసాదాలకు సంబంధించి కూడా సుమారు 3 లక్షల లడ్డూలు ప్రిపేర్ చేయడానికి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా మనకి మిథిలా స్టేడియంలో కళ్యాణం వీక్షించడానికి మరి అక్కడ 26 సెక్టార్లుగా విభజించుకోవడం జరిగింది. ఆ సెక్టార్లకు సంబంధించినటువంటి టికెట్లన్నీ కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో ఉంచడం జరిగింది. ఇది కాకుండా మిథిలా స్టేడియం గ్యాలరీలో ఇంకా 15 మంది ఉచితంగా కళ్యాణం వీక్షించడానికి కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. ప్రతి సెక్టార్లో కూడా LED స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మనం మిథిలా స్టేడియం బయట కూడా వివిధ పార్కింగ్ ప్లేస్లు అంటే 12 ప్రదేశాలలో ప్రత్యేకంగా LED స్క్రీన్స్ ఏర్పాటు చేసి ఈ కళ్యాణం వీక్షించడానికి ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్. భద్రాచలం కన్నా కళ్యాణ తలంబ్రాలకే ప్రాముఖ్యత ఎక్కువ. హిందూ సంప్రదాయంలో తలంబ్రాలు పసుపు రంగులోనే ఉంటాయి. భద్రాచలంలో మాత్రం ఎర్రగా ఉంటాయి. గోల్కొండ నవాబు తానీషా బియ్యంలో గులాల్ కలిపి భద్రాచలంలో సమర్పించాడట. ఆనాడు గుర్రం బగ్గీలలో తీసుకువస్తుండగా ఇతర తలంబ్రాలు, గులాల్ కలిపినవన్నీ కలిసిపోయి ఎర్రగా మారిపోయాయట. రాజు తీసుకుని వచ్చినవి కాబట్టి అదేవిధంగా స్వామివారికి సమర్పించారు. అందువల్లే ఎర్రటి రంగులో ఉండే తలంబ్రాలను సమర్పించటం ఆనవాయితీగా మారింది. అయితే శ్రీరామనవమి రోజున సమర్పించే తలంబ్రాలలో మాత్రమే గులాల్ కలుపుతారు. దేవస్థానంలో జరిగే నిత్య కళ్యాణంలో మాత్రం తలంబ్రాలు పసుపు రంగులోనే ఉంటాయి. అప్పట్లో తానీషా నవాబు మొదలుపెట్టిన తలంబ్రాలు సమర్పించే సంప్రదాయాన్ని ప్రభుత్వ అధినేతలు కూడా కొనసాగిస్తున్నారు.